విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్ కేవలం 999 రూపాయలకు మాత్రమే. హాయ్ హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు యూనివర్సల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. బెల్లంతో జ్ఞాన సంపద వస్తుంది అంటారు కదా, ఒక మంచి రెమెడీ చూపించండి. తప్పకుండా నన్ను నవేడేస్ పిల్లలు చదువుతున్నారు కానీ వాళ్ళకు చదివింది గుర్తుండట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. మనం ఎంత చదివినా సబ్జెక్ట్ పరమైన నాలెడ్జ్ వేరు, లోకపరమైనటువంటి నాలెడ్జ్ వేరు. ఒక చదువు పరమైనటువంటి నాలెడ్జ్ ఉందనుకోండి, అందులో ఎక్కడో ఒక చోట మనము ఉల్టా పల్టా పడుతుంటారు. అదే జ్ఞానం అనేది అలా ఉండకూడదు, అన్ని రకాలుగాను ఉండాలి. లోక జ్ఞానం కూడా ఉండాలి. బాగా చదువుకున్నాను, నేను వెళ్ళి ఎక్కడ పని చేస్తాను? సొసైటీలోనే వెళ్ళి పని చేయాలి కదా. నా సొసైటీని కూడా నేను అవేర్నెస్ తెచ్చుకోవాలి. సొసైటీలో నేను ఎలా మెదిగితే నేను సస్టైనబుల్ అవుతాను, ఎలా నేను సర్వైవ్ అవుతాను, సొసైటీతో నేను ఎలా మింగిల్ అవ్వగలుగుతాను. ఇప్పుడు బాగా చదివించి ఒక డాక్టర్ని చేశాను. డాక్టర్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి చేయాల్సిన వర్క్ అంతా ఆ డాక్టరే కదా. ఏవో ర్యాగింగ్ జరిగాయని, ఇంకోటి జరిగాయని వాళ్ళతో మింగిల్ కాలేక ఇంకోటి చేసుకుంటే అది వాళ్ళ తప్పు అవుతుంది కదా. అలా కాకుండా చాలా మంది పిల్లలు వాళ్ళకి చదువు బాగుంటుంది, ఒక్కొక్కసారి చదివింది గుర్తుకు రాక ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. బాగా చదివాను, బాగా రాశాను, కానీ నాకెందుకు మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయ్యాను, డిస్టర్బ్ అయ్యింది అని బాధపడుతుంటారు. అలాంటి పిల్లలు ఎవరైనా సరే పిల్లల పేరెంట్స్ ఉంటారు కదా, ఆ పిల్లలు చేయడానికి టైం ఉండదు కదా. వాళ్ళు చదువులో పడిపోతారు, స్కూల్కి వెళ్తుంటారు, వస్తుంటారు, కాబట్టి వాళ్ళకి టైం ఉండదు. ఒకవేళ టైం ఉంది, సండేస్ మేము చేయిస్తాము అంటే మంచి పరిహారం చెప్తాం వాళ్ళకు. మన ఇంట్లో అందరి ఇంట్లోనూ ఇలా బెల్లం ఉంటుంది కదా, ఈ ముద్ద బెల్లం తీసుకొచ్చి దీని మీద మనం వినాయకుడు ఉంటాడు కదా, మన ఇంట్లో గణేష్ ఉంటాడు కదా, ఆ గణేష్ దగ్గర ఇందులో నెయ్యి నింపి, మొత్తం దీని నిండా నెయ్యి నింపి ఒక పువ్వొత్తి అని దొరుకుతుంది కదా, ఆ పువ్వొత్తి పెట్టి మనము దీపం పెడుతూ ఉన్నాం అనుకోండి. బెల్లం అనేది జ్ఞానానికి ఎప్పుడు కూడా ఒక ముక్క బెల్లం వేసుకుంటే గనక మనకు ఆ తీపి తగలంగానే మైండ్ షార్ప్ అవుతుంది తెలుసా. ఏదో లేని జోష్ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం అనుకోండి, మన లోకి వెళ్ళిపోతుంది, ఆ ఉప్పు ఉంది అనే ఫీలింగ్. అదే బెల్లం వేసుకుని తీయగా ఉంది అనే ఫీలింగే చేంజ్ అయిపోతుంది. అలా పిల్లల మైండ్ కూడా చేంజ్ అయిపోతుంది. పిల్లల మనస్తత్వంలో కూడా, ఆలోచనలో కూడా డిఫరెంట్ గా ఆలోచించేస్తారు. అందరిలాగా కాకుండా డిఫరెంట్ గా ఇప్పుడు చదువుకునే పిల్లలు 10 మందిలో ఒకరుగా ఉండాలనుకుంటారా, లేకపోతే 10 మంది గురించి మాట్లాడే వాళ్ళుగా ఉండాలనుకుంటారా? 10 మందిలో ఒకరుగా కదా. 10 మందిలో ఒకరుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటాం. ఆ 10 మంది రిమైనింగ్ వాళ్ళు, ఆ 10 మంది ఒక్కడు పోయిన వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండే స్టేజ్ లోనే ఉంటారు. ఎవరైతే ఈ రోజు చదవలేని వాళ్ళే రేపు పొద్దున ఐఏఎస్, ఐపీఎస్, ఇంకోటో అవుతారు. చదవలేదని వాళ్ళని మనం డిమోటివేట్ చేయకోకుండా మనము వాళ్ళు చదవటానికి ఎంకరేజ్ చేస్తూ, మనకు కొంచెం 90% మన కష్టం ఉంటే 5% అనేది మనకు ఒక లక్ అనేది ఉండాలి. ఆ 5% లక్ రావాలి అంటే ఇలాంటి చిన్న రెమెడీస్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి జ్ఞాన సంపద అనేది ఇముడుతుంది. ఇందులో ఇలా ఒక 11 వారాలు మనకి దగ్గరలో ఎక్కడైనా గణేష్ టెంపుల్ ఉందనుకోండి, గణేష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మన సంకల్పం చెప్పుకొని, స్వామి నేను ఇలా చదువుకుంటున్నాను, నాకెందుకు ఒక మతిమరుపు లాంటివి వచ్చి మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని చెప్పి అందులో మనం నెయ్యి వేసి దీపం పెట్టేసి వచ్చాము అనుకో, మనలో రోజు రోజుకి మనం చదివిన దాంట్లో మార్కులు రావడంలో కూడా, పర్సంటేజ్ లో కూడా తేడా ఉంటుంది. వాళ్ళు చదువుతూ ఉంటారు, పాప ఎంతో హార్డ్ వర్క్ చేస్తుంటారు, చదువుతూ ఉంటారు, కానీ ఒక్కొక్కసారి ఒక సెమ్ మిస్ అవుతుంటారు, లేకపోతే 2 మార్కులు తక్కువైపోతాయి, పిల్లలు బాధపడుతుంటారు కదా. అలాంటి ఫీల్ అవ్వకోకుండా వాళ్ళని ఒక బూస్టప్ లాగా ఇది మంచి రెమెడీగా పనిచేస్తుంది. చూశారు కదండి, జ్ఞాన సంపద కోసం బెల్లంతో ఒక మంచి రెమెడీ చెప్పారు. ధన్యవాదాలు మేడం.